ఈ వీడియోలో ఈసెట్ 2026 అప్డేటెడ్ సిలబస్ చూసుకుందాం ఫర్ బ్రాంచ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. బిఫోర్ గోయింగ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సిలబస్ ఓవర్వ్యూ, అసలు ఒక్కొక్క సబ్జెక్ట్కి వాళ్ళు అసలు ఎంత వెయిటేజ్ అనేది అలకేట్ చేశారు అన్నది చూసుకుందాం మనం ఫస్ట్. దాని తర్వాత మనం సిలబస్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. ఇక్కడ నేను హై వెయిటేజ్డ్ సబ్జెక్ట్స్ని నేను ఎల్లో కలర్ మార్క్ చేశాను. తర్వాత నెక్స్ట్ లెవెల్ వెయిటేజ్ని బ్లూ కలర్ దాంతో మార్క్ చేశాను. నెక్స్ట్ లెవెల్ వెయిటేజ్ని పింక్ కలర్ దాంతో చేశాను. యూ కెన్ అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ. సర్క్యూట్ థియరీకి 14 మార్క్స్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి 11, ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్కి 10, కమ్యూనికేషన్ సిస్టమ్స్ 15 మార్క్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ 10 మార్క్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డిఈకి 10 మార్క్స్, మైక్రో కంట్రోలర్స్కి 8, డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్కి 7 మార్క్స్. సో ఇది మనకి ఈ కోర్కి సంబంధించిన 100 మార్క్స్ అలా సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ సబ్జెక్ట్కి ఒక సిలబస్ ఏమి ఇచ్చారు అన్నది మనం చూసుకుందాం ఒకసారి. క్లియర్గా చెప్తాను. సో ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్లో వాళ్ళు అంటే సెమీ కండక్టర్ డయాడ్స్లోనే అసలు ఏమేంటి ఉన్నాయి, వెక్టార్ డయాడ్, జీనార్ డయాడ్, క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్, ట్రాన్సిస్టర్స్, యూజేటీ, వాటి క్యారెక్టర్స్ ఓన్లీ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, క్యారెక్టర్స్ ఓన్లీ యూజేటీకి. నెక్స్ట్ పవర్ సప్లయర్స్లో రెక్టిఫైయర్స్ అండ్ ఫిల్టర్స్, ఇలా బ్రిడ్జ్ టైపు బ్రిడ్జ్ టైప్స్లో ఏమేమి బ్రిడ్జ్ టైప్స్, ఆర్సిఎల్సి, నెక్స్ట్ ఏంటి సిఎల్సి ఫిల్టర్స్ సిరీస్. సో ఇలా ఇచ్చారు కదా. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్ చూద్దాం ఏమేమి ఇచ్చారో. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఆర్సీ కపుల్డ్, ట్రాన్స్ఫార్మ్ కపుల్డ్ యాంప్లిఫైయర్స్, డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్, నెక్స్ట్ ఏంటి ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఆసిలేటర్స్ ఇచ్చారు, బైస్టేబుల్, అస్టేబుల్, మోనోస్టేబుల్, మల్టీ వైబ్రేటర్స్. ఓకే, ఈ మల్టీ వైబ్రేటర్స్ గురించి అడిగారు. సో నెక్స్ట్ ఏంటి ట్రిగ్గర్స్, స్వీప్ సర్క్యూట్స్, మిల్లర్స్ అండ్ బూట్ స్ట్రాప్ సర్క్యూట్స్. సో వీటి గురించి ఇచ్చారు. దీని వెయిటేజ్ ఎంత, ఇందాక నేను మార్క్ చేశాను 15 మార్క్స్ వెయిటేజ్ దీనికి. ఈ అంత సిలబస్కి ఈ ఫస్ట్ దానికి ఇదంతా మీరు చదివినట్లయితే మీకు 15 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి సర్క్యూట్ థియరీ. సర్క్యూట్ థియరీకి కూడా ఏం తక్కువ కాదు. ఎంత ఇచ్చారు చూద్దాం ఒకసారి. సర్క్యూట్ థియరీకి 14 మార్క్స్ ఇచ్చారు వెయిటేజ్ సర్క్యూట్ థియరీకి. చూద్దాం సర్క్యూట్ థియరీ యొక్క సిలబస్ ఏం చూద్దాం. చూడండి, మెష్ కరెంటు, నోడ్ వోల్టేజ్ అనాలిసిస్, క్రామర్స్ రూలు, నెట్వర్క్ థియరమ్స్, దానిలో ఏమేమి ఉన్నాయి వాటిని. నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, సూపర్ పొజిషన్ అండ్ రెసిప్రోసిటీ థియరమ్స్, ఆర్సీ, ఆర్ఎల్, ఆర్ఎల్సి, ట్రాన్సియన్స్, సిరీస్, ప్యారలల్, రిజోనెన్స్, క్యూ ఫ్యాక్టర్, సెలెక్టివిటీ, బ్యాండ్ విత్ ఏంది, లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ ఇవి ఇచ్చారు. ఇంకా ట్రాన్స్మిషన్ లైన్స్లో ఏమి ఇచ్చారు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ఎస్డబ్ల్యూఆర్. దీనికి మనకి 14 మార్క్స్ వెయిటేజ్. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిటికే మీకు ఈ రెండిటికే నీకు ఈ రెండు చదివితే నీకు 29 మార్క్స్ నీ చేతిలో ఉంటాయి. 100 కోర్కి 100 మార్క్స్ కోరుకున్నట్లయితే ఈ రెండు నువ్వు చదువుకుంటే, ఏది ఎలక్ట్రానిక్స్ డివైస్ అండ్ సర్క్యూట్స్, సర్క్యూట్ థియరీ, ఈ రెండు సబ్జెక్ట్స్ కానీ యూనిట్స్ కానీ నువ్వు చదివినట్లయితే నీ దగ్గర 29 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సరే, ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్. దీనికి ఎంత ఇచ్చారు అక్కడ వెయిటేజ్ 11 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. ఓకే, చూద్దాం. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ అమ్మీటర్, వోల్ట్ మీటర్ అండ్ ఓమ్ మీటర్, ఎఫ్ఈటి వోల్ట్ మీటర్. నెక్స్ట్ డిఫరెన్షియల్ వోల్ట్ మీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇది ఈ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్. దీనిలో కూడా నేను తక్కువ కాదు, 10+ మార్క్స్ వెయిటేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈజీగా. సో ఫస్ట్ మీరు ఏ వాటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి నేను ముందే నీకు క్లియర్గా మీకు చెప్పాను కదా. సో ఈ ఏదైతే ఎల్లో మార్క్తో ఇచ్చానో మీరు ఫస్ట్ వాటిని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 3 ఎల్లో మార్క్స్ ఇచ్చాండి, 3 హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 15 ఒక 30, ఇంకొక 14 మార్క్స్. సో మీకు మొత్తంగా ఇక్కడ 44 మార్క్స్, అంటే హాఫ్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్ మార్క్స్ ఆల్మోస్ట్ మీకు జస్ట్ ఈ 3 సబ్జెక్ట్స్లోనే కవర్ అయిపోతుంది.
ఏది ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, నెక్స్ట్ సర్క్యూట్ థియరీ, నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లోనే మీకు 44 మార్క్స్ కోర్ నుంచి మీకు కవర్ అయిపోతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్లో ఇంకా రిమైనింగ్ మీకు ఇక్కడే మీకు 80+ మార్క్స్ ఈజీగా మీరు ఈ వీటి సబ్జెక్ట్స్లోనే, అపార్ట్ ఫ్రమ్ మైక్రో కంట్రోలర్స్, డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఈ రెండు తీసేస్తే కూడా మీకు 80+ మార్క్స్ ఉన్నాయి మీ చేతుల్లో. వీటిని చూసుకున్నట్లయితే టోటల్గా మీకు మొత్తం 9 యూనిట్స్ ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు చూసుకుందాం ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ చూద్దాం. ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఎస్, దీంట్లో కూడా ఇచ్చారు. సిరీస్ అండ్ ప్యారలల్ ఇన్వర్టర్స్ ఇచ్చారు, పీడబ్ల్యూఎం ఇన్వర్టర్స్ ఇచ్చారు, సింగిల్ ఫేస్ ఎస్ఎంపిఎస్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యూపీఎస్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ డయాడ్స్లో ఫోటో డయాడ్, ట్రాన్సిస్టర్, ఫోటో వాల్టనిక్ సెల్. దాంట్లో ఏమేమి అడగొచ్చు అని ఇచ్చారంటే సిలబస్లో క్యారెక్టరిస్టిక్స్ అండ్ దాని అప్లికేషన్స్ ఇచ్చారు. ఫైన్. సో ఇది ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్కి సిలబస్. అలానే కమ్యూనికేషన్ సిస్టమ్స్కి చూద్దాం. చూడండి, అనలాగ్, నీడ్ ఫర్ మాడ్యులేషన్ అండ్ మాడ్యులేషన్ ఏంది, మాడ్యులేషన్ యొక్క నీడ్ ఏంది, టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఏంటి, ఏవేవి ఉన్నాయి అవి. నెక్స్ట్ మాడ్యులేషన్ ఇండెక్స్, బ్యాండ్ విత్, మళ్ళీ పవర్ రిక్వైర్మెంట్స్, ట్రాన్స్మిటర్స్, లో లెవెల్ హై లెవెల్, ఇవన్నీ ఇచ్చారు. అంటే క్లియర్గా ఇక్కడ మీకు వాట్ ఈజ్ వాట్ అని చెప్పి సిలబస్ ఇంత క్లియర్గా ఇచ్చారనమాట. ఇంకా చూడండి, ఇంకా సింక్రనస్, అసింక్రనస్ ట్రాన్స్మిషన్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్, డిజిటల్ మాడ్యులేషన్, ఇంత క్లియర్గా ఇచ్చారనమాట వాళ్ళు సిలబస్. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇది కూడా హై వెయిటేజ్ అని చెప్పా కదా. సో ఇవి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్, దీంట్లో కూడా బీమ్ విడ్త్, డైరెక్టివిటీ, ఎఫిషియన్సీ, బ్యాండ్ విడ్త్, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు. అలానే దీంట్లో కొంచెం సిలబస్ ఎక్కువ ఉంది చూసుకోవాలంటే మీరు. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కొంచెం సిలబస్ ఎక్కువ ఉంది. ఓకే, మెన్షన్ చేయడం ఎక్కువ చేశారు. ఓకే, పర్లేదు, చదవండి, టైం ఉంది కదా, చదవండి, ఏం కాదు. నెక్స్ట్ చూడండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెంబరింగ్ సిస్టమ్స్. ఏం నెంబరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, బైనరీ, ఆక్టాలు, డెసిమల్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. లాజిక్ గేట్స్, అండో, ఆరు, నాట్, ఎక్స్ఆర్ ఉన్నాయి కదా గేట్స్, అవి. నెక్స్ట్ బులియన్ ఆల్జిబ్రా. ఈ బులియన్ ఆల్జిబ్రా మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ బులియన్ ఆల్జిబ్రాలో అసలు ఈ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్, అవి ఎలా సింప్లిఫై అవుతున్నాయి అన్నది చూసుకోండి ఖచ్చితంగా. ఈ సింప్లిఫికేషన్, ఈక్వేషన్ సింప్లిఫికేషన్సే మనకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఈ బులియన్ ఆల్జిబ్రాలో. అసలు ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది ఆన్సర్ అని చెప్పి అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ బులియన్ ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ ఏంటి, యాడర్స్, సబ్ట్రాక్టర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్ అండ్ కౌంటర్స్, మెమరీస్. ఇక్కడ ఏంటి ఫ్లిప్ ఫ్లాప్స్లో, యాడర్స్ అండ్ సబ్ట్రాక్టర్స్లో ఇక్కడ మనకి కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో ఏవి అడుగుతున్నారు అన్నది వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పారు కదా. ఎస్. అండ్ టైప్స్ ఆఫ్ మెమరీస్, రోము, ఎన్వి రోము, డిఏ కన్వర్టర్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవి చూసుకోండి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మైక్రో కంట్రోలర్స్, ఎంత తక్కువ ఇచ్చారు సిలబస్ దీనికి. 8051 ఆర్కిటెక్చర్, ఇన్స్ట్రక్షన్ సెట్, సబ్ రొటీన్స్, యూజ్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ మెషిన్, రిలేటెడ్ స్టేట్మెంట్స్, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్, టైం డిలే ప్రోగ్రామింగ్, ప్రోగ్రామ్, అసెంబ్లర్ డైరెక్టివ్స్, పెరిఫరల్ ఐసీస్. ఇది ఓవరాల్గా మైక్రో కంట్రోలర్స్కి వాళ్ళు ఇచ్చిన సిలబస్. నెక్స్ట్ చూడండి, కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది కదా ఇది, ఎందుకంటే మనకి ఇక్కడ రెండు కవర్ అయి ఉన్నాయి. ఏమేంటివి ఆ రెండు అంటే, డేటా కమ్యూనికేషన్స్ కవర్ అయినాయి, కంప్యూటర్ నెట్వర్క్స్ కవర్ అయినాయి. ఎక్కడ వరకు ఉంది డేటా కమ్యూనికేషన్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ టాపిక్స్ చూద్దాం ఒకసారి. చూడండి, నెట్వర్క్ టోపాలజీస్లో బస్సు, స్టార్, రింగ్ ఇచ్చారు. ఎంత సింపుల్ అసలు ఈ టోపాలజీస్, నేర్చుకోవచ్చు ఈజీగా. అండ్ మనకి ట్రాన్స్మిషన్ మీడియాస్లో ట్విస్టెడ్ పేరు ఉన్నాయి. దాంట్లో యూటీపీ, ఎస్టీపీ, షీల్డెడ్ ట్విస్టర్ పేరు, అన్షీల్డెడ్ ట్విస్టర్ పేర్ కేబుల్స్, కోయాక్సిల్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇవి వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, షెనాన్ కెపాసిటీ థీరం. నెక్స్ట్ స్విచ్చింగ్, ప్యాకెట్ అండ్ మెసేజ్ స్విచ్చింగ్. అండ్ ఇంకోటి మనకి 2 ఆర్కిటెక్చర్లు ఉన్నాయి. సిఎస్సి వాళ్ళకైతే
2 ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఏంటేంటివి అవి? ఐ మీన్ రిఫరెన్స్ మోడల్స్ ఏమేంటి ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి ఓఎస్ఐ ఆర్కిటెక్చర్. దీనిలో మనకి 7 లేయర్స్ వస్తాయి. 7 లేయర్స్, ఫిజికల్ లేయర్, అప్లికేషన్ లేయర్, మీరు చదివి ఉంటారు కదా. ఒకసారి ఈ లేయర్లో ఓఎస్ఐ ఆర్కిటెక్చర్లో ఏ లేయర్లో ఏమేమి జరుగుతాయన్నది నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈజీగా ఒక్క బిట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి, ఓఎస్ఐ లేయర్ నుంచి. ఓకే, సిఎస్ఎంఏ, సిడిఎంఏ ఏంటి 2 అని చూసుకోండి. నెక్స్ట్ టోకెన్ రింగ్, ప్యాకెట్ ట్రాన్స్మిషన్, ఇంకా ఇవి ప్రోటోకాల్స్, వ్యాన్ ప్రోటోకాల్స్ ఏంటి, X.25, ఫ్రేమ్ రిలే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా చూసుకోండి. సో ఇది డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి ఇచ్చిన సిలబస్. ఇక్కడ చూడండి ఒకసారి, వాళ్ళు మెన్షన్ చేశారు, క్లియర్గా మెన్షన్ చేశారు సర్క్యూట్ థిరీలో ఏమేమి డిలీట్ చేశారు అని చెప్పి. అలానే ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్లో ఏవేవి డిలీట్ చేశారని మెన్షన్ చేశారు. అలానే ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్లో ఆర్ఓసి ఓపెన్, క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్, ఇంకా కొన్ని డిలీట్ చేసినవి కూడా మెన్షన్ చేశారు. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యాంటీనాస్ గురించి డిలీట్ చేశారని చెప్పారు. మైక్రో కంట్రోలర్స్లో 8086 ఆర్కిటెక్చర్ గురించి రిమూవ్ చేశామని చెప్పారు. ఎస్, ఇక్కడ అడిగింది వాళ్ళు ఏంటి, 8085 ఆర్కిటెక్చర్, సారీ 8051 ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. ఎక్కడ ఉంది? ఎస్, మైక్రో కంట్రోలర్స్లో చూసుకున్నట్లయితే 8051 ఆర్కిటెక్చర్ మాత్రమే అడిగారు. సో వాళ్ళు రిమూవ్ చేసిన టాపిక్ని మెన్షన్ చేశారు. 8086 ఆర్కిటెక్చర్ని రిమూవ్ చేశారంట. ఇన్స్ట్రక్షన్ సెట్ దాన్ని రిమూవ్ చేశారు. ఫీచర్స్ ఆఫ్ పెంటియం అండ్ ఇట్స్ డెరివేటివ్స్ వీటిని డిలీట్ చేశారని చెప్పారు. సో ఇది ఓవరాల్గా ఈసీ వాళ్ళకి ఇచ్చిన సిలబస్. ఈ సిలబస్ని మీరు ఫాలో అయిపోండి. అండ్ అలానే వెయిటేజ్ చూసుకొని చదవండి, ఎలా పడితే అలా కాకుండా హై వెయిటేజ్ టాపిక్స్ని ఫస్ట్ తీసుకొని చదవండి. నెక్స్ట్ సెకండరీ లెవెల్ హై వెయిటేజ్ చదవండి. ఎట్ లాస్ట్ రిమైనింగ్ చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ నెట్వర్క్స్ 7 మార్క్స్ అని చెప్పా కదా. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది మీరు 3 డేస్లో కూర్చున్నట్లయితే మీరు కంప్లీట్ చేయగలరు. మ్యాక్సిమం 3 డేస్, 2 డేస్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు, మీరు ఎలా కూర్చొని చదువుతారు అన్న దాన్ని బట్టి. సో చూసుకోండి ఒకసారి. దిస్ హౌ ద సిలబస్ యాక్చువల్లీ. సో ప్రిపేర్ వెల్. ఈసీ వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా రాయండి, అండ్ సిలబస్ చూసుకొని దాన్ని బట్టి చదవండి. ఓకే, సో వాట్సాప్ కమ్యూనిటీ, ఈ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. జాయిన్ అయిపోండి. దాంట్లో డే టు డే ఈసెట్ అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. యూ కెన్ స్టే ట్యూన్ విత్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఈసెట్ 2026. థ్యాంక్ యూ ఆల్.